వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామాకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. త్వరలోనే పార్టీకి పదవికి రాజీనామా చేయనున్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. మొత్తానికి రాజీనామాకు ఎంపీ సంజీవ్ కుమార్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. అయితే సత్యనారాయణ, ప్రస్తుతం కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా వెనుక కారణాలు ఏ విధంగా తెలుస్తున్నాయి? థ్యాంక్ యూ మౌనిక. కర్నూలు ఎంపీకి సంబంధించిందంటే కర్నూలు ఎంపీ సీట్ను మారుస్తారని ఇప్పుడు కాదు గత కొంతకాలంగా కూడా ప్రచారం జరుగుతూ ఉంది. కర్నూలు ఎంపీ సీట్ ఖచ్చితంగా మారుస్తారనేటువంటిది ఈ ప్లేస్ లో ఇప్పుడు ఈ సమీకరణాల నేపథ్యంలో వాల్మీకి సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి మొదట అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి హిందూపూర్ లో శాంతకు వాల్మీకి సామాజిక వర్గానికి ఇవ్వడంతో ఇక్కడ కూడా వేరే సామాజిక వర్గానికి ఈ కర్నూలు ఎంపీ సీట్ ని కేటాయించాలని చెప్పేసి జగన్ అనుకుంటున్నాను తెలుస్తోంది. అయితే ఇప్పుడున్నటువంటి ఎంపీ సంజీవ్ కుమార్ కుర్ని సాలకు సంబంధించిన పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఈ ఎంపీ సీట్ ను కూడా మార్చాలని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యంలో కొంతకాలం నుంచి కూడా కర్నూలు ఎంపీ సీటు సంజీవ్ కుమార్ కు ఇవ్వడం లేదనేటువంటి సమాచారం వస్తూనే ఉంది. అయితే ఇప్పుడు జగన్ అందరినీ పిలిచి మాట్లాడుతున్నారు. ఈ రోజు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను కూడా తాడేపల్లికి పిలిపించినట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా నిన్న గుమ్మనూరు అదే ఆలూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి మంత్రి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కూడా తన అనుచరులతో సమాలోచనలు చేశారు. తనకు ఎమ్మెల్యే సీటు కానీ లేదంటే ఎంపీ సీటు కానీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ అనుచరులతో ఆయన సమావేశం నిర్వహించారు. అనుచరులతో కూడా చర్చించారు. మాకు గుమ్మనూరు జయరాంకు సీట్ ఇవ్వకపోతే మేము కూడా రాజీనామాలు చేస్తాం, ఖచ్చితంగా అన్ని పదవులకు పార్టీకి పదవులకు రాజీనామాలు చేస్తామని. ఇట్లా అన్ని నియోజకవర్గాల నుంచి ఆర్థర్ కూడా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కూడా తన అనుచరులతో కూడా సమావేశం ఏర్పాటు చేసి నిన్న సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్థర్ తన ఎమ్మెల్యే సీట్ ను వేరే వాళ్ళు కేటాయిస్తున్నారని తెలియడంతో నిన్నంతా కూడా ఆర్థర్ కూడా అంతంత సమావేశం జరిపారు. ఆయన టికెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీలోకి చేస్తారనేటువంటి సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా ఈ రాజకీయాలకు సంబంధించిన తమ సీట్లు గల్లంతో అవుతున్నాయనే దాంతో ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నటువంటి ఈ ఎంపీలు కావచ్చు, తర్వాత ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళంతా కూడా పక్క పార్టీల వైపు కానీ తర్వాత తమ ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా. అయితే సత్యన, మొత్తానికి మనం చూస్తే అభివృద్ధి చేయాలి అనుకుంటున్నారు కానీ వాళ్ళకి సీట్లు దక్కట్లేదు అనే వర్షం చెప్తున్నప్పటికీ సీట్లు రాని వాళ్ళు మాత్రమే ఇలా పార్టీలు మారుతున్నారనే విషయం ఒక తేడతెల్లం అవుతున్న పరిస్థితి. అంటే కేవలం సీట్ల కోసమే నేతలు పనిచేస్తున్నారనే వర్షం తెరపైకి వస్తుంది కదా? మీరు చెప్తున్నది కరెక్టే. వీళ్ళు అభివృద్ధి విషయంలో కానీ పదవుల్లో ఉన్నప్పుడు ప్రజలను కానీ సంబంధించిన ప్రజా సమస్యలను కానీ పట్టించుకున్న పాపన పోలేదు. వీళ్ళంతా కూడా పార్టీకి సంబంధించిన పార్టీకి పదవులను వీళ్ళంతా కూడా వేలాగట్టుకుని ఉన్నారు. వీళ్ళందరి మధ్య అంటే గుమ్మనూరు జయరాం విషయంలో కావచ్చు, తర్వాత ఆర్థర్ కానీ ఇట్లా మిగతా అందరి విషయంలో కానీ ప్రజల నుంచి వీళ్ళకు తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎంపీ సంజీవ్ కుమార్ కూడా ఎక్కడ ఏం పని చేయలేదు, ఆయన రాలేదనేటువంటి విమర్శలు ఉన్నాయి. ఈ రోజు ఎంపీ సీట్ గల్లంతో అవుతుందన్న దాంతోనే ఈ రోజు ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను, పార్టీ పదవికి రాజీనామా చేస్తాను అని అంటున్నారు. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా ఇక్కడ నందికొట్కూరు కావచ్చు, తర్వాత ఆలూరు గుమ్మనూరు మంత్రి కూడా కావచ్చు. మంత్రికి ఆలూరు నియోజకవర్గంలో పూర్తి వ్యతిరేకత ఉంది. ఆ మంత్రిగా ఉన్నా కూడా ఎటువంటి ప్రజల సమస్యలు కానీ మిగతా సమస్యలు కానీ ఎక్కడ ఏమి పట్టించుకోలేదు. కనీసం తన ఆలూరు నియోజకవర్గంలో ప్రజలు తాగడానికి నీళ్లు వారానికి ఒకసారి వస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఒక మంత్రి తన సొంత ఆలూరు నియోజకవర్గంలో ఆలూరు పట్టణంలోనే వారానికి ఒకసారి నీళ్లు వస్తున్నాయి అనంటే, అదే విధంగా రోడ్లు కూడా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది. వీళ్ళంతా కూడా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఖచ్చితంగా సత్యన, మీరు చెప్తున్నట్లు వాళ్ళు చేసిన అభివృద్ధి అయితే లేదు అనే అంశం క్లియర్ గా తెలుస్తోంది. మరి ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారో ఇక వలసల పర్వం స్టార్ట్ అయినట్టు ఏదో ఒక పార్టీలోకి మారిపోవడం అనేది క్షణాల్లో లేదంటే రోజుల వ్యవధిలోనే జరిగిపోతుంది. సేమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈయన వర్షంలో కూడా, సంజీవ్ కుమార్ విషయంలో కూడా? వీళ్ళంతా కూడా ఇప్పుడు ఫేడ్ అవుట్ అన్నట్టు జగన్ అనుకుంటున్నాడు. వీళ్ళందరినీ కూడా పార్టీ సీట్లు గల్లంతు చేస్తా ఉన్నారు. అయితే వీళ్ళు మాత్రము మరొక పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పుడు గుమ్మనూరు జయరాం మాత్రము
కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇక నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ మాత్రం టీడీపీ వైపు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళంతా అనుకుంటున్నారు. ఇక ఈ రోజు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కూడా సీట్ గల్లంత అవుతుందా లేదా అనేటువంటిది ఈ రోజు తాడిపల్లి మీటింగ్ లో తేలింది. ఇక మరికొంతమంది కూడా సీట్లు గల్లంత అవుతున్నటువంటి ఈ ప్రజెంట్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ వీళ్ళంతా కూడా మరొక పార్టీ వైపు కానీ తర్వాత వాళ్ళ ప్రత్యామ్నాయ మార్గాల వైపు తమ అంచెలతో సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది మౌనిక. అయితే సత్యన్న, ఇప్పుడు ఈ అనుచరులతో పాటు వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళడం వల్ల నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ కి ఆల్రెడీ షర్మిల ఎంట్రీ టైంలో నిజానికి కాంగ్రెస్ కి నిజంగా హీట్ పెరుగుతుందా? మీ ఏరియాలో కావచ్చు, లేదంటే కర్నూలు ప్రాంతంలో మిగతా ఏరియాలో కూడా అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంది పరిస్థితి? ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ షర్మిలను చేర్చుకున్న తర్వాత రాయలసీమలో కూడా కొంత అలజడి ప్రారంభమైందని తెలుస్తుంది మనకి. ఎందుకంటే పాత కాంగ్రెస్ వాదులు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సీట్ రాని వాళ్ళు కానీ తర్వాత రెండవ తరగతి ద్వితీయ శ్రేణి నాయకులు కానీ వీళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుందనే ఇప్పుడు చేరినా కూడా తమ ఓటింగ్ శాతాన్ని పెంచే ఉద్దేశంతో వీళ్ళంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఉన్నారు. మొత్తానికి కూడా పాత కాపులంతా కూడా అంటే గతంలో కాంగ్రెస్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా గతంలో కాంగ్రెస్ పార్టీని వీడిపోయినటువంటి వాళ్ళు కూడా కావచ్చు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే అవకాశాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్ సత్యన్న, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్. మొత్తానికి సంజీవ్ కుమార్ రాజీనామా అయితే మాత్రం ఖచ్చితంగా ఆయన అభివృద్ధి చేసింది లేదనే వర్షంలో చెప్తున్నారు, కానీ ఆయన మాత్రం నన్ను పట్టించుకోవట్లేదనే వర్షంలో రాజీనామాని తెలియజేసినట్టు తెలుస్తోంది.